హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్ క్రియేషన్స్. ఈరోజు స్వామివారి సేవలో భాగంగా డే 3 వీడియో అండి. మాకు మార్నింగ్ 5 to 11 వరకు అయితే సేవ అయిపోయిన తర్వాతకి మధ్యాహ్నం టైం మొత్తం ఖాళీ ఉండే. ఆ టైంలో మేము శ్రీ 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 బాటగంగమ్మ టెంపుల్కి అయితే వెళ్ళుంటిమి. కానీ అక్కడ కొన్ని చిన్న కారణాల వల్ల నేను అక్కడ వీడియో తీయలేకపోయినా అండి. ఈ టెంపుల్ వచ్చి శ్రీవారి సేవా సదన్కి బ్యాక్ సైడ్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుందండి. అమ్మవారు చాలా ప్రసిద్ధి, తిరుపతికి గ్రామదేవతగా ఉందండి అమ్మవారు అయితే. ఒకానొక టైంలో అయ్యగారులు అంటే పంతులు గారులు శ్రీవారికి నైవేద్యం తీసుకెళ్తున్న టైంలో దారి మర్చిపోయారంటండి. దారి మర్చిపోయిన టైంలో అమ్మవారే శ్రీవారి టెంపుల్కి అయితే దారి చూపించిందంట. అట్లా బాటగంగమ్మ అనే నేమ్ అయితే అమ్మవారికి వచ్చిందని చెప్పి ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారండి. అక్కడ నిజంగా అమ్మవారు ఉంది అని చెప్పి అనడానికి మాకు ఒక చిన్న సాక్షాత్కారం అయితే కనిపించుండే. సో అందుకనే నేను అక్కడ వీడియో తీయడానికి కుదరలేదండి. ఇంకా అక్కడ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాతకి మేమైతే నాగతీర్థం టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. బాటగంగమ్మ టెంపుల్ నుంచి నాగతీర్థం టెంపుల్ వచ్చి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ నాగతీర్థం టెంపుల్ కూడా చాలా ప్రసిద్ధిగాంచింది. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చిందండి. చుట్టూతా కొండలు, అడవి మధ్యలో అయితే ఇక్కడ ఈ నాగతీర్థం టెంపుల్ అయితే ఉంది. మీ అందరికీ కన్ఫామ్గా నచ్చుతుందండి. ఇక్కడ నాగతీర్థం గురించి ఒక అంకుల్ అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా నాకు ఈ టెంపుల్ గురించి ఏం తెలీదు. ఇక్కడ ఒక అంకుల్ అయితే ఈ టెంపుల్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మా అందరితో పాటు ఈ నాగతీర్థం టెంపుల్ గురించి మీరు కూడా వినాలని చెప్పి అనుకొని నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నానండి. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. అమ్మవారి నాగతీర్థం టెంపుల్ ఇంకా బాటగంగమ్మ అమ్మవారి కరుణా కటాక్షం మీ అందరికీ ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంతోపాటు తిరుపతికి సంబంధించిన మిగతా వీడియోస్ కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా, స్వామివారి సేవకు సంబంధించిన వీడియోస్ కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోస్ మొత్తం చూస్తారని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వాటర్ అది పైప్ లైన్ కానీ ఇది గుండం మాదిరి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గుండం వచ్చి సహజంగా ఏర్పడిందంటండి. ఇక్కడ ఉన్న వాటర్ తీసుకెళ్ళి అక్కడ శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిదని చెప్పి ఇక్కడ మేమైతే అభిషేకం చేయడానికి అయితే వెళ్తున్నాం అన్నట్టు. పార్వతీపతి హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ. కాబట్టి రోజు పాలు ఇచ్చేది పాలు ఇంటికాడ వింటే కనిపెట్టే వరకు వెంకటేశ్వర స్వామి పుట్టలో వండుకొని ఉంటాడు. ఆయన ఈ పాలు రోజు ఆయనకి ఇస్తుండేది, ఆయన తాగుతుండేది. గడ్డపారతో కొడతాడు. అదే దెబ్బ అన్నమాట. ఫస్ట్ దేవుని ఆయన చూసారు కాబట్టి ఆయన తలుపు చేయాలి. గొల్లసండి చూసారు కదా, మాతో పాటు మీరు కూడా నాగతీర్థం టెంపుల్ చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చిందండి. మీ అందరికి కూడా నచ్చితే కంపల్సరీగా కామెంట్ చేయండి.